కేదార్ ఎవరైతే కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో మరణించిండో 24వ తారీఖు నాడు పోయిన నెల, దీనికి సంబంధించి నేను నిన్న కిషన్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు పొద్దున్నే సమాచారం ఏంటంటే ఆయన మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు వాళ్ళ కుటుంబానికి దాంట్లో అనుమానాస్పద మృతి ఏం లేదు, ఇది జెన్యూన్గా జరిగినటువంటి మరణమే అని చెప్పి, అంటే ఏ అనుమానాలు లేవని చెప్పి ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసిరని, దాని అంత్యక్రియలకు ఎవరు సీని ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ అత్యంత సన్నిహితులు రాజకీయ ప్రముఖులు కానీ అటెండ్ కాలేదు, అందరూ దూరంగా ఊరు అనేది తెలంగాణ ప్రజలు గమనించారు. ఈ కేదార్ అనే వ్యక్తి గతంలో అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి, వారి కుటుంబ సభ్యులు కొంతమందికి. ఈ కేదార్ అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఏం లేకుండే, వచ్చిన తర్వాతనే కోట్లకు పడిగెత్తి పబ్బులు పెట్టడము, ఎయిర్లైన్స్లో ఏవియేషన్ బిజినెస్ చేయడము, అంటే ఏదైతే మనం కార్లు కిరాయికి ఇస్తామో అట్లా విమానాలు కిరాయికి ఇచ్చే స్థాయికి దిగింది. ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లకెళ్ళి వచ్చినాయి అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సన్నిహితులైనటువంటి ఆయన, ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆ రోజు ప్రతి రూపాయి ఏదైతే కమిషన్ల ద్వారా దండుకున్న డబ్బులు ఈ కేదార్ అనే ఒక వ్యక్తి, అంటే వాళ్ళకు గ్రూప్ ఉంది, దీంట్లో కేదార్ అనే వ్యక్తి ఒక వ్యక్తి, ఆయనకు రియల్ ఎస్టేట్ లో దుబాయ్లో నల్లధనాన్ని తెల్లధనం చేసి దుబాయ్ రియల్ ఎస్టేట్ లో ఆయనతో పెట్టుబడులు పెట్టించారు. ఈరోజు ఆయన చనిపోతే వీళ్ళెవరు పోవడం కానీ అసలు ఆయన ఎవరో గుర్తు తెలియదని, ఆయన మాకు పరిచయం లేదనే విధంగా వీళ్ళ ధోరణి చూస్తేనే అనుమానాస్పదంగా ఉంది. వారి భార్య కూడా మాట్లాడుతూ ఇక్కడే మేము అంత్యక్రియలు చేసుకుంటాము, ఎందుకంటే మా ఈ యొక్క డెడ్ బాడీని తెలంగాణకు తీసుకుపోతే అక్కడ ఏమైనా కాంట్రవర్సీ అయింది అన్న ఆలోచన కూడా అనుమానాస్పదంగా ఉంది. ఎవరు కూడా ఎందుకు దూరంగా ఉండాలి? వీలైతే మన దగ్గర వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మనం వాళ్ళతోటి ఎటువంటి ఇల్లీగల్ వ్యవస్థలు నడిపినటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఓపెన్ గానే పోవాలి. తెలిసిన వాళ్ళు పచ్చిపోతే ఇవాళ మా ఊర్లో ఏదైనా కార్యకర్త చచ్చిపోయినా పోతా, మా ఊర్లో ఎవరైనా కార్యకర్త నిజంగానే ఆయనకి చెడు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ నేను ఇవాళ మానవతా దృక్పథంలో పోతాను. ఎందుకంటే నాకు అనుచరుడుగా ఉండి నేను చెప్పినటువంటి దొంగ పనులు చేయమన్నా చనిపోతే అక్కడ పోతే ప్రశ్నిస్తారన్న భయమైపోకపోవచ్చు నేను. కానీ లేకపోతే ఎవరు చచ్చిపోయినా కానీ ఎక్కడ ఏమన్నా పిలిస్తే ఇక్కడ పలానా కాంగ్రెస్ కార్యకర్త చచ్చిపోయిండో, లేకపోతే నాకు దగ్గరున్న వ్యక్తి, ఎన్నికలలో నాకు సాయం చేసిన వ్యక్తి, యూత్ కాంగ్రెస్ లో నాతో పనిచేసిన వ్యక్తి ఎవరన్నా అయితే నాకు బాధ అయిపోతా కదా. మరి ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి ఈ నాయకులు పోకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ భార్య ఇక్కడికి జవాన్ని తీసుకొస్తే ఇక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఎందుకు వచ్చింది? దీని మీదనే నేను కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల పాలనలో అప్పుడు దోసుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుండు, ఇప్పుడన్నా ఇటువంటి జరిగినప్పుడు ఇలా క్రియాశీలకంగా తెలంగాణ కోసం నేనే కష్టపడుతున్నా, తెలంగాణ కోసం అన్ని నేనే చేస్తున్నా, ఏ ప్రభుత్వానికి సంబంధంలో గతంలో కేంద్రం నుంచి ఏది జరిగినా నాతోటే జరిగిందని చెప్తున్న కిషన్ రెడ్డి గారు, మరి దీని మీద ఏదో ఒక ఎంక్వైరీ పెట్టాలని నేను ఉత్తరం రాసిన. ఇది చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఆల్రెడీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసిర్రు, అక్కడ పోలీసులు ఏదో వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టు ఆ బాడీని అక్కడే దాన సంస్కారాలు చేస్తున్నారు. అంటే తెలంగాణలో జరిగినటువంటి దోపిడీ, అక్కడ మనీ లాండరింగ్ జరుగుతున్నటువంటి అనుమానాస్పద స్థితిని కూడా ఈ రోజు భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.